కాలింగ్ బెల్ నొక్కచ్చు కదరా. కాలింగ్ బెల్ నొక్కితే ఎవరో వచ్చారు అనుకుంటావు. అదే శంఖమూస్తే సాక్షాత్ ఆ శివశంకరుడే ప్రత్యక్షమై ఇంటికి వచ్చాడు అనుకుంటావు నాన్న. అబ్బా ఎందుకురా ప్రతిసారి శంకు ఇది చెవులు పోగొడతావు? అటు ఇటు చూస్తున్నావేంటి? ఒకటివే వచ్చావా, సమస్యలు వెంట పెట్టుకుని వచ్చావా అని చూస్తున్నాను. ఇంటికి సమస్యను తెచ్చేవాడు కొడుకు అవుతాడు, అదే పక్కింటికి సమస్యను తెచ్చేవాడు వేస్ట్ నా కొడుకు అవుతాడు నాన్న. నీతులు బాగా చెప్తావురా. నీతుల్నే కాదు, నా రాతను కూడా నేనే రాసుకునేవాడిని. కానీ ఏదో ఆ భగవంతుడు నెంబర్ లేక ఏదో ఇలా ఉన్నానంతే. హాయ్ మమ్మీ. ఏరా నీకు ఇంట్లో ఉండాలనిపించట్లేదా? మా ఫ్రెండ్ పెళ్ళమ్మా, అర్థం చేసుకో. ఇన్ని రోజులేంట్రా? పరువు కాపాడాలంటే 10 రోజులు చాలమ్మా, లేదంటే ఇంకొన్ని రోజులు. కానీ ఫ్రెండ్ పెళ్ళి కాపాడాలంటే చాలా రోజులు పడుతుందమ్మా. ఇవన్నీ నీకు అర్థం కావులే, నువ్వు ఇంకా పాత కావాలి మనిషివి, నీకు తెలియదులే. ఏమండి వాడు చెప్పింది మీకేమన్నా అర్థమైందా? ఏం చెప్పాడే వీడు, ఒక్క ముక్క అర్థం కాలేదు. రే, గోడ మీద గడియారం ముళ్ళు తిరుగుతుంది, బయట కాలం పరిగెడుతుంది. ఏం చేస్తావురా నువ్వు? నాన్న, ఆ గోడ మీద తిరిగే గడియారం ఆగిపోవాలంటే చేత్తో పట్టుకుంటే ఆగిపోతుంది, కానీ బయట తిరిగే కాలం ఆగిపోవాలంటే దేంతో పట్టుకోవాలో చెప్పు నాన్న. నువ్వు బాగా పెద్దోడు వైపోవురా. సర్లేనన్నా, మీరు కూడా మాలాగే టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారే మరి. తిట్టేటప్పుడు కొత్తగా పాతను ఆలోచించరే నాన్న, ఫ్రెష్ గా తిట్టడానికి ట్రై చేయండి నాన్న, అప్డేట్ అవ్వండి. అసలు నీ ఉద్దేశం ఏమిట్రా? అయినా నాన్న, నేనేమంటానంటే మీరు మమ్మల్ని కొత్తగా తిట్టాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మేము బయటకు వెళ్ళినప్పుడు 10 మంది 10 రకాలుగా తిట్టినప్పుడు ఆ తిట్లు మాకు అలవాటు కావాలి కదా నాన్న. రే, ఈ సిచ్యువేషన్ తండ్రి కొడుకు చెప్పే నీతి మాటలు రా. నువ్వు సిచ్యువేషన్ డామినేట్ చేసి నాకు నీతి మాటలు చెప్తున్నావు రా. వీలైతే క్షమించు, కుదిరితే కరుణించు. ఇదేదీ కాదంటే ఒక్కసారి నాతో బయటికి రా నాన్న. కష్టం అంటే తెలిసాక కాంపౌండ్ వాళ్ళు దాటనేకుండా చేస్తాను. అరే బుజ్జి, మన కాంపౌండ్లో 3 ఇళ్ళు ఉండాయిరా. మన కష్టసుఖాలు ఆ కాంపౌండ్ దాకా ఎందుకు? సార్ త్రివిక్రమ్ గారు, ఇప్పటికైనా 3 కాంపౌండ్లు ఉండే ఇండ్లు డైలాగ్ రాయండి సార్, ప్లీజ్ సార్. ఈ నాన్నలతో తట్టుకోలేకపోతున్నాం. అమ్మలు వింటున్నారు కానీ నాన్నలు అస్సలు వింటం లేదు సార్. చాలా బాగా చెప్పావురా. భోజనం రెడీగా ఉంది, వస్తున్నారా? ఏరా బయటికి రారా. ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడే ఉంటారా? భోజనానికి రారా? కామెడీ చేద్దాం అనుకుంటున్నారా? ఏరా ఇలాగే ఉండిపోతావా? ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నేను కూడా అదే అన్నానమ్మా, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. నేను చెప్పేది నీకేరా, ఆయనకు కాదు. నాకు తెలిసిన స్కూల్లో ఒక జాబ్ ఉంది, వెళ్తావా? అయితే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఇప్పుడు కూడా స్కూలేనా? వద్దమ్మా. రే, బడేనా గుడేనా అమ్మలాంటిదేరా. బా, ఏం చెప్పావమ్మా? నీకోసం, నువ్వు చెప్పిన డైలాగ్ కోసం ఖచ్చితంగా జాబ్కి వెళ్తానమ్మా. నువ్వు జాబ్కి వెళ్తావారా? నేను నాన్నలా కమేడియన్ కాదు, హీరో. రే, ఆ హెడ్ మాస్టర్ నాకు తెలిసిన వ్యక్తి. అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు, తెలిసిందా? నువ్వు చెప్పినట్టుగా ఇంటర్వ్యూకి వెళ్తా, జాబ్ కొడతా, కాలర్ ఎగరేసుకొని తిరుగుతా. నీ పేరేంటి? మురళీకృష్ణ సార్, ముద్దుగా నాని అని పిలుస్తారు. సరే, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉంటాడు సార్. మరి నీతో పాటు తీసుకురావాల్సింది. నాన్నకు సరైన క్వాలిఫికేషన్ లేదు సార్. అరే, డిగ్రీలో పాస్ అయ్యావే. అదృష్టం ఒక్కసారిగా మీదకి వచ్చింది సార్. మరి ఈ జాబ్ నీ క్వాలిఫికేషన్కి సూట్ కాదే. ఖాళీగా ఉన్నా కూడా ఈ క్వాలిఫికేషన్ సూట్ కాదు సార్. సరే, ఉదయాన్నే స్కూల్కి రావాలి. ఓకే సార్. అన్ని పీరియడ్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. పిల్లలకి ఏ డౌట్లు వచ్చినా క్లియర్ చేయాలి. అది ఏ సబ్జెక్ట్ ఇచ్చారు సార్ ఇంతకీ? సరే, అది ఏ జాబ్ సార్ ఇంతకీ? అటెండర్.
ఆటో శ్రీనివాస్ కాలనీ పద. ఎక్కండి సార్. అమ్మా, ఏంటో డల్గా ఉన్నావు, ఏమైంది? ఇంటర్వ్యూ అంటే టీచర్ పోస్టు హెడ్ మాస్టర్ పోస్టు అనుకున్నారు. అటెండర్ పోస్ట్ ఇచ్చారు. అయినా ఏదో రాజకీయం జరిగిందమ్మా. నేనేంటి, అటెండర్ పోస్ట్ ఏంటి? సర్లేరా, బాధపడొద్దు, వదిలేసేయ్. ఇంకో ట్రై చేయి. పోమ్మా, వచ్చేది 6,000 సరే. నా కాలు మీద నేను నిలబడినప్పుడు బాధ్యత అంటే ఏంటో తెలుసుకుంటాను. అయినా డిగ్రీ చదివినోడికి 6,000 ఏంట్రా జీతము? అమ్మా, నెలకు 6,000 రూపాయలు జీతం వస్తే నా పాకెట్ మనీ నాకు వచ్చేసినట్టేగా. సర్లేరా. డిగ్రీ పాస్ అయ్యి ఏ లాయరో డాక్టరో పోలీసో కాకుండా అటెండర్ ఏంట్రా? అబ్బా, సర్లేరా, నేను కిందికి వెళ్ళొస్తా. మా నాన్నకు నాకు లవర్ ఉన్నదని తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోద్ది. అర్జెంటుగా నా ఫోన్లో బంగారం ఉన్న పెన్ డిలీట్ చేసి ఏదో ఒక పేరు సేవ్ చేయాలి. హలో, మా వాడు ఎవరో అమ్మాయిని పట్టాడే. ఎవరండి మాట్లాడేది? మా వాడు మీకెలా తెలుసు? ఎవరో లక్కీగా దొరికారు కస్టమర్, వదులుకోకూడదు. ముందు మీ వాణ్ణి పక్కన పెట్టి మీరు మాట్లాడండి. ఎవరండి మాట్లాడేది? మీ వాయిస్ చాలా బాగుందండి. నా వయసు బాగుందా? ఓకే ఓకే. నాలాంటి మంచి అమ్మాయి దొరకడం, అందులో అందమైన అమ్మాయి దొరకడం మీ అదృష్టం. ఓకే ఓకే. మీతో ఫ్రెండ్షిప్ చేయమంటారా? నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఏం కాదులేండి. ఇంకా చెప్పండి. అన్నట్టు మర్చిపోయాను, మన ఫ్రెండ్షిప్ ఎవ్వరికీ చెప్పకు. నేను మా వాడికి చెప్పను, ఓకేనా? నేను మార్నింగ్ కాల్ చేస్తాను. వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడు నీకుందిరా. ఏ ఏ ఏ. నా మొబైల్లో నెంబర్ నాన్నకి ఎలా వచ్చింది? అసలు రాత్రి ఏం జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు. అంత లేదు, ఆ అమ్మాయి లవ్ చేసింది నన్ను. అయినా ఒకే నెంబర్తో ఇద్దరికి కాల్ రావడం ఏంట్రా? టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా? టెక్నాలజీ అంటే వాడు 10th ఫెయిల్ అమ్మా ఇక్కడ. అయినా నాన్నకు మా లవర్ ఫోన్ చేయదే. అసలు మీకెందుకు అమ్మాయి ఫోన్ చేస్తుంది? వాడికంటే బుద్ధి లేదు, మీకేమైంది? నిన్ను చేసుకున్నప్పుడే లేదు, కొత్తగా యాడ్ నుంచి వస్తుంది. అయినా టైం కన్ టైంలో ఫోన్ చేయడం ఏంటి? అది నీకు కూడా. నిన్ను కూడా అలాగే పడేశాను. ఇంకోసారి జరిగితే బాగుండదు. నాకా వాడికా? ఇద్దరికి బాగుండదు. నేను రాసుకున్న రాంగ్ నెంబర్. ఆ అమ్మాయిని వదిలే ప్రసక్తే లేదు. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. ఈరోజు ఆదివారం, ఇంట్లో ఒక్క పని కాలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. బంగారు
చెప్పు. నువ్వు మాట్లాడే మాట నేను ఆడే వాలీబాల్ ఆటలా ఉంది. ఇక సరసాలు చాలే, ఆపు. నీకో విషయం చెప్పమంటావా? మనం ఈరోజు కలుస్తున్నాం. ఎక్కడా? మన ఊరి చివర్లో శిల్పారామం ఉంది కదా, అక్కడ కలుద్దాం. శిల్పారామమా? ఖచ్చితంగా 10 గంటలకు అక్కడికి వచ్చేస్తావా? 10 గంటలకా? నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను బంగారం. ఐ మిస్ యూ బంగారం. నమస్కారం సార్. ఇక్కడ ఎవరైనా నా లవ్కి అడ్డం వస్తే కాసేపు కత్తి తీయండి సార్, పొడి చేస్తున్నా ఈ యాళ్ళని. దేవుడా, తనను కవర్ చేసి ఈ అమ్మాయి కోసం వచ్చాను. ఎలాగైనా నువ్వే కాపాడాలి. దేవుడా, నేను ప్రేమించే అమ్మాయి మొట్టమొదటిసారి వస్తుంది. ఏ అడ్డంకులు లేకుండా చూడు స్వామి. టైం 10:30 అయింది, ఇంకా రాలేదేంటి? వచ్చేసింది. ఇది వచ్చిందేంటి? ఏ బంగారు, హలో, ఎక్కడున్నావు బంగారు? నీ పక్కనే ఉన్నాను. నువ్వెక్కడున్నావురా? నువ్వెక్కడున్నా నా పక్కనే ఉన్నట్లుంది. హలో, ఎక్కడున్నావు బంగారు? బంగారు ఎక్కడా? రెడ్ సారీలో ఉన్నాను. రెడ్ సారీనా? నువ్వెక్కడున్నావు? వీడికే కదా ఇన్నాళ్ళు విని నవరసాల్లో మునిగితేలని. నా ప్రేమ ఎంత పనిచేసిందిరా. హలో 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 హలో. అయ్యో, ఫోన్ ఏంటి బిజీ వస్తుంది? వీడి పొజిషన్ కూడా నాలాగే ఉన్నట్టుందే. ఏంటి ఫోన్ కలవడం లేదు? ఇది నాకు ఫోన్ చేస్తున్నట్టుంది. అబ్బా, ఎంత సిచ్చల్లవనిది. స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? మళ్ళీ చేస్తాను. అయ్యో, అబ్బా, బతికాను.